ఓ చారు, హ్యాపీ హోలీ. ఏం హోలీలే అమ్మగారు, మీరంటే ఉన్నోళ్ళు కాబట్టి మీకు హోలీలు, మాకు అన్ని గొల్లీలే. ఏంటే గునుగుతున్నావు? ఏం లేదమ్మగారు, నాకు హోలీ ఆడాలని ఉన్నా కూడా నాతో ఎవరు రంగులు కొట్టించుకుంటారు, నాకు ఎవరు రంగులు కొడతారు. ఓ శాంతేనా? దీనికెందుకో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? దా మాతో సెలబ్రేట్ చేసుకో. అమ్మగారు, అయ్యగారేంటి గ్లాసులు మజ్జిగ తాగెత్తున్నారు? ఏడి చేసిందా ఏమైనా? వేడి చేయడం ఏంటే? అది మజ్జిగ కాదు, భాంగ్ భాంగ్. హోలీకి తాగుతారు. అయితే అయ్యగారికి రీజన్ దొరికిందనమాట తాగడానికి. అదంతా కాదే, హోలీ సెలబ్రేషన్ కదా, అందరు తాగుతారు ఇక్కడ. నీకు కావాలా? లోపల తెచ్చుకో. వద్దులేండి అమ్మగారు, మళ్ళీ నేను తాగితే నా నోటి నుంచి అన్ని నిజాలే వస్తాయి, అందరూ ఇబ్బంది పడతారు. ఏం పర్లేదు, నువ్వు తెచ్చుకో. నువ్వు తాగి మర్డర్ చేసిన నేనుంటా. మీరు ఈ మాట అన్నారు కదా, చూడండి రెచ్చిపోతా. చెలరైపోద్దేమో. ఏదో మర్చిపోతున్నానే. అమ్మ సుధా, మంచి భోజనం పెట్టామ్మా, వెళ్ళొస్తా. మరి మా అమ్మగారు అంటే ఏమనుకున్నారు? సుధా మాడివాడ, ఆవిడంటే వాళ్ళ ఆయనకి దడదడ. చిచ్చి, అలా లేదు, చాలా లక్షణంగా ఉంది. అలా కాదులే అమ్మా. నీకు తెలుసా నీ మొత్తాలే, నీ పిల్లం తిరిగి ఎన్నిసార్లు మేడ మీదకి ఏకేకారలేదు, నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ దీనికిలా తెలుసు. చారు ఆపు. మీరు ఉండండి అమ్మగారు, నాకు ఇటు గురించి బాగా తెలుసు. మన అపార్ట్మెంట్ ప్రెసిడెంటే గాని చాలా శకలున్నాయి ఇటు దగ్గర. నీ ముసలి దండం మీద బట్టలు రేయకూడదు, లిఫ్ట్ లో పనులు వెళ్ళకూడదు, ఈయనగారు బయటికి వెళ్తుంటే ఎవరు ఎదురు రాకూడదు, అపార్ట్మెంట్ ముందు చట్టం ఉండకూడదు, అపార్ట్మెంట్ ముందు కాబట్టి నీ నెత్తి మీద ఉండాలి చట్టం. అంతెందుకు అమ్మగారు, మొన్న ఆడి కొంపలు పని మనిషి రాలేదని చెప్పి 5 రోజులు పనికి వెళ్ళినా, ఆ డబ్బులేరా? డబ్బా నాయలా. చారు ఆపింకా. మీరు రెండండి అమ్మా, వారానికి ఒక పాలు ప్యాకెట్ మిస్ అయిపోతున్నా మన ఇంటి ముందు. నాకెందుకో ఈడి మీదే అనుమానం. అంటే ఇప్పుడు నేనా? నీ ఫేస్ చూడు, గండు పిల్లిలాగా. చారు ఆపు.